ఈ సంవత్సరం న్యూ ఇయర్ రోజు నేను ఒకటి ఏమనుకున్నానంటే, ప్రతి ఆదివారం ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆరోగ్యం మంచి లేకున్నా, చేత కాకున్నా, కూర్చోరాకున్నా నేను కంపల్సరీ ఆలయంలో ఉండాలని ఒకటి నిర్ణయించుకున్నా. అది ఏమైనా ఎంతటి ఇదైనా కూడా ఫస్ట్ అది నిర్ణయించుకొని నేను మా చిన్నోడు జస్సు నేను ఇద్దరం కలిసి ప్రతి గృహ ప్రార్థన చేసుకొని ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరం ప్రార్థన చేసినాము. ఒక 2 పాటలు పాడి పాస్టర్ గారు చెప్పిన విధంగా రోజు ప్రార్థన చేసుకొని అట్లా చేద్దామని నిర్ణయించుకున్నాము. మా సారు కూడా ప్రార్థనలో ఉండాలని నాకు బాగా అనిపించింది. ఆయన చాలా ప్రేయర్ఫుల్, అప్పుడు కూడా చాలా ప్రేయర్ఫుల్లే, సాంగ్స్ పాడేది చానది. ఒక 2-3 రోజులు, వారం రోజులు మేము ప్రార్థన చేసినాం. వారం రోజులు రోజు మాతో ప్రార్థన చేయాలి, మాకంటే ఎక్కువ ఉండాలి. దేవా నేను కూర్చోలేకపోతున్నా, అసలు నేను పాటలు పాడలేకపోతున్నా, అసలు నేను ఏమో చేయలేకపోతున్నా నీ ఆలయంలో. ఈ ఆలయం ఊడవడానికి కూడా నేను చేతులు ఎత్తలేదు, నేను ఇంట్లోనే ఊడ్చుకోవట్లేను, ఆలయంకి వచ్చి ఎట్లు ఊడ్చుకుంటా అని ఏడ్చి ప్రేయర్ చేసుకున్నాం. ఆయననే ఫస్ట్ అట్లా అనగానే నా మనసులోని మాట ఆయననే చెప్పిండు. మొత్తం 1 మంత్ ఆయననే ఊడ్చిండు. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ నేను ఫాస్టింగ్ ఉండలేకపోతున్నా కదా, నాకు ఇట్లా నొప్పి అనారోగ్యంతో ఉన్నా కదా అనేసి దేవుడు తనే ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుండు. అది ఎట్లా ఉంటుండో నాకు అర్థమవుతలేదు. పాస్టర్ గారు కిరాణం షాపు నడుపుతాండు, 4 గంటలకు లేస్తాండు, ప్రతిదీ చేసుకుంటా చాలా బాగుంటున్నాడు. అందుకే దేవుడు నా మొర ఆలకించి ఆయన రూపంలో కానీ, అంటే దేవుడు మనుషుల రూపంలోనే చేస్తాడు కాబట్టి వాళ్ళ అమ్మ కోసమైనా, మా కోసమైనా, సంఘం కోసమైనా, అందరి కోసమైనా కష్టపడుతున్నాడు. దేవుడు అటువంటి మంచి భర్తను నాకు ఇచ్చినందుకు మొదటగా నేను వందనాలు చెప్పుకుంటున్నాను. మీ అందరు కూడా మా కుటుంబం కోసం ఇంకా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.